గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని 18వ డివిజన్ వాసులు ఆరోపించారు. వరంగల్ నగరంలోని 18వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలో 3000 గజాల ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ నాయకులు అండతో కొంతమంది నాయకులు కబ్జా చేసి ఫ్లాట్లు చేసుకేందుకు ప్రయత్నిస్తున్నారని గతంలో గీసుకొండ తహసీల్దార్కు ఫిర్యాదు చేశామని, ఆయన పట్టించుకోకపోవడంతో జిల్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని, ఈ మధ్యనే స్థానిక శాసనసభ్యులు కొండ సురేఖకు మరియు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావుకు ఫిర్యాదు చేశామని, ఆయన కబ్జా రాయిలు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా యథావిధిగా పనులు చేసుకుంటున్నారని, క్రిస్టియన్ కాలనీలో అనేక మంది పేదలు ఉన్నారని, కబ్జాకు గురైన స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే ఎంతో మంది ఉపయోగపడుతుందని, ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కబ్జాకు గురైన భూమిని మళ్లీ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇల్లు వేరే దాని అవతల షెడ్ ఉన్నది కదా, అది వేరే. ఇప్పుడు ఈ రూమ్ కూడా పార్ట్ ఆఫ్ ద ల్యాండ్. కాలనీ వాసులు అన్నారు కదా, వీళ్ళందరూ ఈ కాంపౌండ్ బౌండరీ ఇక్కడ అక్కడ వస్తుందండి. ఈ స్క్వేర్ కంప్లీట్ బుక్ క్రిస్టియన్ కాలనీ వరంగల్ 11వ డివిజన్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ కాలనీ మరి పక్క వీధిలో 3000 గజాలు దరిదాపుగా కబ్జాకు గురి చేయడం జరిగింది. అయితే మేము కాలనీ వాసులుగా కలెక్టర్ గారిని కానీ, ఆర్డీఓ గారిని కానీ, ఎంఆర్ఓ గారిని కానీ పలుమార్లు, మరి అదే రీతిగా అప్పటి ఎమ్మెల్యే గారు నన్నపనేని నరేందర్ గారు కానీ, వస్కిల బాబు కార్పొరేటర్ గారు కానీ మరి యొక్క స్థలాన్ని రక్షించి కాలనీ వాసులకు ఉపయోగకరంగా దీన్ని చేయాలని మేము పోరాడినప్పుడు మరి మా మీద దౌర్జన్యంగా అన్యాయం చేయడం జరిగింది, బెదిరించడం జరిగింది. కానీ ఎలాంటి చర్య కూడా ఈ యొక్క స్థలంలో తీసుకోలేదు. అదేవిధంగా అప్పటి ఎంఆర్ఓ మరి గీసుగొండ ఎంఆర్ఓ జాన్సన్ గారు రాంగ్ సర్వే నెంబర్ను సృష్టించి ఈ యొక్క ల్యాండ్ను ఏదైతే గ్రాప్ చేయబడిన ల్యాండ్ను వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పుడు ధృవపత్రాలను పట్టుకొని వచ్చి ఇక్కడ ప్లాటింగ్ చేస్తూ దీన్ని కబ్జాకు గురి చేయాలని చాలా ప్రయత్నాలు చేసినారు. కానీ మేము యాజ్ ఏ కాలనీ వాసులుగా దీన్ని ఉన్నతాధికారుల దగ్గర తీసుకెళ్ళినాము. తర్వాత మొన్న రీసెంట్గా కూడా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులు కొండ సురేఖ గారు అయితేంది, మురళీధర్రావు సార్ అయితేంది, వాళ్ళని కూడా మేము సంప్రదించి పరిస్థితి ఇలాగుంది, మరి దీన్ని రక్షించి దీనికి ఫెన్సింగ్ అది క్రియేట్ చేసుకొని ఒక కమ్యూనిటీ హాల్ను కాలనీ వాసులకు మీరు చేయగలిగితే మాకు ఉపయోగకరంగా ఉంటుందని మేము విజ్ఞప్తి చేసుకున్నాము. దానికి వారు సానుకూలంగా స్పందించి మరి ఇక్కడ చర్య తీసుకుంటామని కూడా మాకు ప్రమాణం చేసినారు. మరి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క స్థలాన్ని రక్షించి మరి ఇక్కడ అనేక ఈ యొక్క కాలనీలో బీద వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఒక వాకిలి కూడా లేని పరిస్థితులు కూడా చాలా వందల కుటుంబాలు ఉన్నాయి. మరి వారు ఒక ఫంక్షన్ చేసుకోవడానికి కూడా పరిస్థితులు లేవు కనుక మరి మా విజ్ఞప్తి ఏంటంటే అట్లాంటి వారికి ఉపయోగకరంగా ఈ స్థలాన్ని ఒక కమ్యూనిటీ హాల్ని ఏర్పరిచి వారికి మరి ప్రభుత్వం తరఫున సాయం చేయాలా, ఈ యొక్క స్థలాన్ని మీరు రక్షించాలని మరి యొక్క 11th డివిజన్ మరి వాసులుగా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు మిన్నీ మాథ్యూస్. కబ్జా చేసింది అధికార పార్టీకి సంబంధించిన అంటే అధికార పార్టీ వాళ్ళు కబ్జా చేసిన వారికి కూడా తోడ్పాటు ఇవ్వడంతో వాళ్ళు కూడా బలం పొందుకొని దీన్ని ప్లాటింగ్ చేస్తూ దీన్ని ఇంకా కబ్జాకు తీసుకొని డబ్బులను ఏర్పాటు చేసుకోవాలన్న క్రమంలో వాళ్ళు వెళ్ళినారు. కానీ వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారంటే దాని అర్థం మాకు కూడా తెలియదు. మరి అప్పటిన్న అధికారులు మరి మేము వెళ్ళినాం, ఇక్కడ కబ్జా జరిగిందని చెప్పినాం, కానీ ఎలాంటి చర్య కూడా వాళ్ళు తీసుకోలేదు. సో ఆ విషయంగా మేము కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయి ఉన్నాము. మరి గతంలో వీరు సార్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కలిసినప్పుడు మరి ఇక్కడ చేస్తామని అయితే ప్రమాణం చేసినారు. ఇక్కడ అతి త్వరగా, ఎందుకంటే కొన్ని ఒక 12-13 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం అధికారుల చుట్టూ, కానీ ఎలాంటి మాకు ఇక్కడ న్యాయం జరగలేదు. సో మీ మీడియా పక్షంగా మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ అతి త్వరలో దీన్ని రక్షించి ఒక ఫెన్సింగ్ మొదటగా వేసుకొని కమ్యూనిటీ హాల్ ప్రపోజల్ను కూడా తీసుకురాగలిగితే ఇక్కడ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనేది మా యొక్క ఉద్దేశం సార్.